హలో. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా నాయిస్ వస్తే కొంచెం అవాయిడ్ చేసేయండి. బికాజ్ మన దగ్గర మైక్ కూడా అంత బడ్జెట్ అయితే లేదు. నా పేరు, అడ్రెస్ ఇవన్నీ ఎందుకులే గానీ కథలోకి వెళ్ళిపోదాం. బేసిక్‌గా మనందరం లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వాలనుకుంటే, ఏదైనా సాధించాలనుకుంటాం. బట్ అందరికీ మిగిలేది ఒక నిరాశ మాత్రమే, ఏమీ ఉండదు. అంటే ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ ఏమీ చేయలేము. పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి అదే పరిస్థితి. అయితే నాకు ఒకరోజు ఒక కథ గుర్తొచ్చింది. అంటే అది నేను రాసుకున్న కథ. నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాసుకున్న ఒక కథ గురించి ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నా. అదేంటంటే, మన మనిషి జీవితంలో ఒక 10, 12 ఏళ్ళు పుట్టినాక నుండి ఒక 10, 12 ఏళ్ళ దాకా ఏ బాధలు కష్టాలు లేకుండా పెరుగుతాం, అన్నీ అమ్మ నాన్న చూసుకుంటారు. ఒక 6th, 7th వచ్చిన తర్వాత స్టడీస్ అంటూ పడిపోతాం. ఒక 10th వచ్చేదాకా మనకు కొంచెం పెద్ద ఏమనిపించదు. కానీ 10th వచ్చిన తర్వాత 10th చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇంటర్కి వచ్చిన తర్వాత ఇదే లైఫ్ స్టెప్ అంటారు. ఆ తర్వాత బీటెక్ అంటారు. ఆ తర్వాత ఎంటెక్, ఆ తర్వాత జాబ్ అంటారు. జీవితం అలాగే గుడిసిపోద్ది. బేసిక్గా నాకు ఒకటే అర్థమైంది. ఈ ఈ ట్రావెల్ ఈ ట్రావెల్ అలాంగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే మా అమ్మ నాన్న నాకు ఏం చెప్పారంటే, 10th నువ్వు ఇప్పుడు బాగా కష్టపడి ఎదుగుంటే ఫ్యూచర్లో సెటిల్ అవ్వచ్చు అన్నారు ఫస్ట్లో. ఆ తర్వాత నేను మార్క్స్ కోసం ఫోర్స్ చేయట్లేదు అందరి పేరెంట్స్ లాగా. నువ్వు చదువు, నేర్చుకొని చదువు, జ్ఞానం కోసం చదువు అన్నారు. ఆ తర్వాత నాతో ఏమన్నారంటే, అంటే రిజల్ట్స్ వచ్చాయి. ఒకరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళని చూసి నేర్చుకో, ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారో, నాకు అది చెప్పుకోవడానికి ఏం లేదు అన్నారు. నాకు పిచ్చెక్కేసింది. అంటే వీళ్ళ మీద క్లారిటీ లేదు బ్రో. సొసైటీ మీద సొసైటీలో ఎవరికి దేని మీద క్లారిటీ లేదు. ఇది నాకు అర్థమైపోయింది. ఇది నాకు అర్థమైన తర్వాత, అంటే ఇదే కథ, ఇంకేం లేదు ఇక్కడ నుండి. ఇది నాకు అర్థమైంది. అప్పటి నుండి నేను ఏమనుకుంటానంటే, ఈ సొసైటీని అర్థం చేసుకొని దీన్ని మార్చాలి అనుకోవడం మానేసి, మనం దీంతో ఎలా ఆడుకోవాలి, దీనిలో ఒక రేంజ్గా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచించడం మొదలెట్టాను. అప్పుడు నాకు ఆ ప్రాసెస్లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనిపించింది. నా దగ్గర పెద్ద బడ్జెట్, మైక్ సెటప్లు ఇవన్నీ లేవు. ఇవన్నీ లేకుండానే ఏదో డివైస్ కెమెరాతో, అదే డివైస్ రికార్డర్తో మేనేజ్ చేస్తున్నా. మీ అందరూ తప్పుగా అనుకోకండి. కంటెంట్ మటుకి క్వాలిటీగా ఉంటుంది. కానీ వెనకాల అదే బ్యాక్గ్రౌండ్ నాయిస్లు ఇవి ఉంటాయి. కానీ ఈ కంటెంట్ మటుకి చాలా క్వాలిటీగా ఉంటుంది భయ్య. ఒకటి చెప్తున్నా. ఆ తర్వాత నాకు అర్థమైంది దాన్ని బట్టి సింపుల్ చెప్పాలంటే, నారాయణ చైతన్యంలో చదివే స్టూడెంట్స్ ఉంటారు కదా, అలా సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు చాలా సినిమాలు కూడా వచ్చాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. అది మారాలి, ఇది మారాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది లైఫ్ కాదు, ఇది టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. అందులో హీరోకి చుట్టూ మోటివేషన్ ఇవ్వగానే పేరెంట్స్ అందరూ మారిపోతారు. కానీ ఇది రియాలిటీ బై, ఇట్స్ హార్డ్ టు యాక్సెప్ట్. ఇక్కడ ఈ ప్రపంచంలో అలా మారాలంటే ఏ పేరెంట్ వల్ల అవ్వదు. ఈరోజు మారతాడా, రేపు పొద్దున మళ్ళీ ఐఐటి ర్యాంక్ వచ్చింది అనగానే ఐఐటి కోచింగ్ జాయిన్ చేసే టైప్ ఉన్న పేరెంట్స్ ఉన్న సిస్టంలో బతుకుతున్నాం మనం. ఇక్కడ నాకు అర్థమైంది ఒకటే, మనం ఇక్కడ బతకాలంటే ఒకటి చాలా ముఖ్యం భయ్య. అదేంటంటే, 10 మందిని ఎలా కంట్రోల్ చేయాలో మనకు తెలియాలి. వాళ్ళ వీక్నెస్లు ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ళతో ఏం చేస్తే వాళ్ళు మన కంట్రోల్లోకి వస్తారు. అంటే నాకు ఒకటి అర్థమైంది అంటే, కీ పాయింట్ భయ్య, డబ్బు. ఎందుకంటే ఇన్ని సూసైడ్లు అయ్యేవి, ఇంతమంది వస్తున్నారు గొడవకి, ఎలా చేస్తున్నారు మీరు, ఎందుకు సూసైడ్ చేసుకునే అంత కష్టం ఏమొచ్చింది అని గొడవలు ఆడుతున్నారు. ఒక 4 రోజుల్లో సైలెంట్ అయిపోతుంది ఆ కేసు. కొన్ని వందల కేసులు అలా దేశంలో సైలెంట్ అయిపోతున్నాయి భయ్య. కొన్ని వందల కేసులు ఎందుకు సైలెంట్ అవుతున్నాయి ఎవరైనా ఆలోచించారా? వాళ్ళు వచ్చేది వాళ్ళ ఫేమ్ కోసం, పబ్లిసిటీ కోసం. ఆ అమ్మ నాన్న పేరు తేడా ఏం చేస్తారు చెప్పిన, డబ్బులు ఇప్పించేస్తారు. ఒక కోటి రూపాయలు, ఓ 2 కోట్లు ఇప్పించేస్తారు ఆ పేరెంట్స్కి. మీ అబ్బాయి అదే కాలేజ్ రెప్యుటేషన్ పాడైపోతుందని 1 కోటి, 2 కోట్లు ఇప్పించేస్తారన్నమాట. అంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి, డబ్బుతో ఏదన్నా పని అయిపోతుంది భయ్య. అంటే మన సొసైటీ అలా తయారైపోయింది. ఇక్కడ సొసైటీలో మనం బతకాలంటే మనకు కావాల్సిన పైసా కావాలి. అందరినీ కంట్రోల్ చేయొచ్చు, 10 మందిని, మనుషుల్ని, జనాల్ని, కంపెనీని. ఒక విషయం అర్థం చేసుకో, నారాయణ ఫౌండర్, ఆయన పేరు కూడా నాకు తెలియదు, నారాయణ చైతన్య, శశి, వీళ్ళందరూ ఫౌండర్స్ ఉంటారు కదా. వీళ్ళందరూ ఫౌండర్స్ ఏ డిగ్రీలు చదవడానికి పోయి నాకు అర్థం కాదు. అదే ఏం చేశారని అంటే, ఏ డిగ్రీ చదివారని వాళ్ళందరికీ ఐఐటీలు వచ్చాయి నాకు అర్థం కాదు. ఇప్పుడు అన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఒకటే, మనం ఇక్కడ బతకాలంటే మనకు కావాల్సిన డబ్బులు ఎలా వస్తాయంటే ఒకే ఒక లాజిక్ భయ్య, మనం జనాలకు కావాల్సిన అవసరాన్ని నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ జనాలు అందరికీ అవసరం ఏంటంటే ఒక ఉద్యోగం కావాలంటే ఏంటి, చదువుకోవాలి. ఆ చదువును అమ్మేస్తున్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఏదన్నా అంతే భయ్య. ఇప్పుడు ఒక పెన్ ఉంది, పెన్ అమ్మేస్తున్నారు. పెన్కి క్లాస్మేట్ అని ఒక బుక్ కంపెనీ పేరెట్టి, ఓకే, క్లాస్మేట్ అని ఒక పెన్ కంపెనీ పెట్టేసి బుక్కులు, పెన్నులు క్వాలిటీ అని చెప్పి అమ్మేస్తున్నారు. నాకు అక్కడ అర్థం కావట్లే.
ఒకటి ఉంటే 10 వస్తున్నాయి. అలాంటివి ఎన్ని కారు కంపెనీలు ఎన్నేసి ఉన్నాయి. వీటిలో మనం బతుకుతున్నాం. మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏముంది ఇంకా ఇక్కడ జనాలకు కావాల్సిన అవసరాలు నమ్మితే చాలు, బతికేసి హ్యాపీగా. సో ఈ డబ్బు అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, మ్యానిపులేషన్ అంటే ఏంటి, హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది, మనం ఏం చేస్తే మనం ఇక్కడ బతకగలుగుతాం, ఎలా సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం, హ్యాబిట్స్ ఏంటి, ఓకే, బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది వీటి మీద, పార్నోగ్రఫీ, ఇలా అన్ని రకాల కాన్సెప్ట్స్ గురించి నేను ఈ రీస్టార్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో చెప్పబోతున్నా. అంటే ప్రతిదీ పవర్ అంటే ఏంటి, డబ్బు అంటే ఏంటి, ఏం చేస్తే ఏది ప్రతిదీ ఇన్స్టిట్యూన్స్ డీటెయిల్ మొత్తం కూడా ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఎవరైతే వాళ్ళ లైఫ్లో మారాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ మారాలంటే మనకు కావాల్సింది ఏంటంటే సింపుల్ ఒకే ఒకటి కావాలి, బ్రెయిన్ కావాలి. బ్రెయిన్ అంతకు మించి ఇక్కడ అందరూ గుడ్డిగా 10 విషయాలు ఫాలో అవుతారు. దానికి మించి ఇక్కడ ఫాలో అయ్యేది ఏముండదు. ఒకటి చేయమంటే 10 మంది దాని వెనకాల పడతారు. 11 వేరే దండి వెళ్తే తప్పు ఏమీ ఉండదు. ఒకటి చెప్పుందా, ఆ 10 మందిలో ఒకటిగా మిగిలిపోతావు, లేదా 11 వాడు అవుతావు అనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది భయ్య. సో ఈ ఛానల్లో నేను మటుకి మంచి క్వాలిటీ కంటెంట్ అప్లోడ్ చేస్తా. సో దయచేసి ఓకే, నువ్వు నీ లైఫ్లో ఏదైనా పేకాలి సాధించాలి అనుకుంటే ఒకటే అర్థం చేసుకో, ఈ పిఎంలకి సీఎంలకి పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ పెద్ద డిగ్రీలు ఏం లేవు. కానీ వాళ్ళకి ఏమర్థమైంది, జనాల్ని ఎలా ఆడాలి, జనాలతో ఎలా ఆడించాలి, జనాలతో ఎలా ఆడుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి, అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. నీకు కూడా అది అర్థం కావాలి, ఓకేనా? సో వెల్కమ్ టు ద రీస్టార్ట్ క్లబ్. నా పేరు డీటెయిల్స్ ఇవన్నీ చెప్పడం అనవసరం. సో ఐ హోప్ నేను ఎవరో తెలుసుకోవడం కంటే నేను ఇచ్చే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ నీకు చాలా ముఖ్యం అని నా ఫీలింగ్, ఓకేనా? సో సైనింగ్ ఆఫ్.